అప్లై చేయాలి. ఇది కేవలం ముగింపు కాదు, మొదలు. ఎప్పుడైతే మన యొక్క శుద్ధ సంకల్పాలను అందిస్తామో అప్పుడే మంచి శక్తివంతమైనటువంటి పౌష్టిక విలువలు కలిగినటువంటి ధాన్యం కూడా మనము అందించగలం. కాబట్టి ఇందులో శ్రేష్టమైనటువంటి యోగదానం ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంది. ఎప్పుడైతే ఇలాంటి సహయోగం మనందరము అందిస్తామో అప్పుడే అనుకున్నటువంటి పూర్ణమైనటువంటి గలం. సేంద్రియ వ్యవసాయంతో పూర్తిగా ప్రయోజనం కల్పించలేదని ఈరోజు రసాయనిక దాంట్లో మన జోన్లో, ఆంధ్ర కర్ణాటక సబ్ జోన్లో ఏవైతే గ్రామ వికాస విభాగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అంతా వీరి యొక్క నేతృత్వంలో జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట దీని నుంచి విచ్చేశారు బ్రహ్మకుమారి వీణా అంకయ్య. శాంతి. విశ్వపిత విశ్వ కళ్యాణి కార్యాలయానికి పరమపిత పరమాత్ముడు వారికి నా హృదయపూర్వక అభివాదం. వేదికను అలంకరించిన పెద్దలు, దైవీ సహోదరు మిమ్మల్ని సంబోధిస్తున్నాను. అలాగే అన్ని విషయాల్ని తెలుసుకొని అందరికీ తెలియపరుస్తామని ఎంత గొప్ప కార్యక్రమంలో వాళ్ళు ముందు నుంచి ఉన్నందుకు వారి ఏడీఓ గారు చిన్నమనాయుడు గారికి, రమణమూర్తి గారికి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అమ్మ చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్తుంటే వినడం తప్ప మనం చెప్పేటంత గొప్పవాళ్ళం కాదని నా ఉద్దేశం. చిన్న వయసు నుంచి ఈరోజు వరకు ఒక మహత్తరమైన కార్యక్రమం కోసం అంత గొప్పగా ఉండిపోయిన వ్యక్తులకి నిజంగా పాదాభివందనం చేయాలి. వాళ్ళు ఏది చెప్పినా మన కోసం, మన మంచి కోసం, మన భవిష్యత్తు కోసం, రేపు రాబోయే మన తరాల కోసమే చెప్తారు. అటువంటి గొప్ప వ్యక్తులు చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు. తప్పకుండా అవన్నీ పాటించాలి. ఇప్పుడు అమ్మ ఒక విషయం చెప్పారు. నేను కూడా ఒక వ్యవసాయదారుడి భార్యనే. మేము రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాది స్వతహాగా వ్యవసాయం చేసుకునే కుటుంబం. ఈరోజు నా భర్త రోజు కూడా పొలానికి వెళ్తారమ్మా. మీరు తెలియజేశారు, సారవంతమైన భూమిని కోల్పోతే రేపు మన భవిష్యత్తు ఏంటి, వ్యవసాయం వదిలేస్తే ఎలాగా అన్నారు. అది 100కి 100 పాళ్ళు నిజం. నేను చాలామందికి ఆ విషయాన్నే చెప్తాను. మనకి ఈరోజు భోజనం కావాలంటే ఒక రైతు మాత్రమే పెట్టగలరు. ఆ రైతే లేనప్పుడు ఆహారమే ఉండదు. ఆహారం లేనప్పుడు మనం అసలు ఉండనే ఉండం. కాబట్టి రైతును బ్రతికించాలి. అందుకు మరి మీరేమనుకోనంటే ఒక విషయం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసమే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఆయన చేసిన కార్యక్రమాలకి మీరు చేస్తున్న కార్యక్రమాలు జోడీ అయితే తప్పకుండా రైతు భవిష్యత్తులో రాజు అవుతాడని నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంత గొప్ప కార్యక్రమాలని చేయడానికి నెల రోజులు తీసుకున్నారమ్మా. కానీ ప్రతి గ్రామంలో కూడా మీ వాళ్ళు ఉంటున్నారు. ప్రతిరోజు రైతుల్లో మార్పు వచ్చే వరకు ప్రతిరోజు కూడా సాయంత్రం క్లాసులు చెప్పేటప్పుడు రైతుల్ని కూడా కూర్చోబెట్టి ఈ సేంద్రియ ఎరువుల మీద మీరు తప్పకుండా లెక్చర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. విషం తింటున్నాం, విషంతో బతుకుతున్నాం. రేపు కోస్తామంటే ఈరోజు దాకా మందులు కొడుతూనే ఉంటాం. అందువలన 80 సంవత్సరాలు మన పెద్దలు 80 సంవత్సరాలు ఎంతో చక్కగా నడుస్తూ తిరుగుతూ ఉంటే 30 ఏళ్లకే మనకి ముడుకుల నొప్పులతోనూ లేనిపోని జబ్బులతోనూ మనం కింద కూర్చుని పోతున్నాం. కాబట్టి సేంద్రియ ఎరువుల మీద మీరు తప్పకుండా రైతుల్లో అవగాహన తీసుకురావాలి. అంతేకాకుండా మనకి ప్రాణవాయువు ఇచ్చే
మన చెట్ల గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నానమ్మా. మీరు చెప్తేనే చాలామంది వింటారు. మేము చెప్తే రాజకీయ నాయకులు అలాగే చెప్తారులే, వాళ్ళతో ఏంటి అంటారు. మీరు చెప్తే దైవ సమానులు, వాళ్ళు ఏది చెప్పినా నిజం అంటారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ చెట్లు పెంచే కార్యక్రమాన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటూ ఇంత గొప్ప స్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, వేరే పని ఉందమ్మా, ఇంకో మీటింగ్ ఉంది, అందువల్ల పూర్తిగా ఉండలేకపోతున్నందుకు క్షమించండి. సమయాన్ని కేటాయించి దీన్ని దిగ్విజయంగా చేశారు, సందేశాన్ని ఇచ్చారు అని కూడా అవలంబిస్తానని సభాముఖంగా తెలియజేసి వాటిని కూడా ప్రాక్టికల్లీ తీసుకొని వస్తారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున బ్రహ్మకుమారి అక్కయ్యలు కానుకను అందజేస్తూ ఉన్నారు. మంచి కాలం ముందు ముందు నా